అందరికీ నమస్కారము. ఎట్లున్నారంతా? జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ పాట ఈ వీడియోలో చేయబోతున్న విన్నపం ఇది నా వ్యక్తిగత ఎంపిక, అంటే నా పర్సనల్ చాయిస్. ఇది ఓ ప్రియా ప్రియా అనే పాట పాత గీతాంజలి సినిమాలోది. ఈ గీతాంజలి సినిమాలో ఇంతకుముందు నేను కొన్ని పాటలు చేసి ఉన్నాను కాబట్టి సినిమాకి సంబంధించిన విశేషాలు చెప్పక్కర్లేదు. ఈ పాట పాడింది ఎస్పీబీ గారు, చిత్ర గారు, రచన వేటూరి గారు, సంగీతం మైస్త్రో ఇసై జ్ఞాని ఇళయరాజా గారు. ఇది శృతి వచ్చేసి 1 అంటే సి. రాగం ప్రధానంగా కీరవాణి రాగం స్వరాలు కనబడతాయి. కాకుండా మనకి వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ తాలూకా ఛాయలు బాగా ఉంటాయి. మైనర్ స్కేల్ అంటే మళ్ళీ అందులో కూడా 3 రకాలు ఉంటాయి: న్యాచురల్ మైనర్ స్కేల్, మెలోడిక్ మైనర్ స్కేల్, హార్మోనిక్ మైనర్ స్కేల్ అని. ఇందులో న్యాచురల్ మైనర్ స్కేల్ అంటే మన నట భైరవి రాగంలో ఉన్న స్వరాలకి కలుస్తుంది. అయితే మిగతా 2 ఏవైతే ఉన్నాయో మెలోడిక్, హార్మోనిక్, ఆ మైనర్ స్కేల్స్తో ఎక్కువ ఇది మ్యాచ్ అవుతుంది అనమాట. అంటే దా1, నీ2, దా2, నీ2 ఇలాంటి కాంబినేషన్స్ వస్తాయి. అయితే ప్రధానంగా కీరవాణి కాకుండా మనకి వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి ఆ మైనర్ స్కేల్ తాలూకా 2 రకాలు, వీటి యొక్క ఛాయలు మనకు బాగా కనబడతాయి. ఇంకా కార్డ్స్ మీద బేస్ అయినటువంటి ఫ్రేజెస్, బిట్స్, పాటలో పోర్షన్స్ కూడా చాలా ఉంటాయి. సో ఇది మిశ్రమం అనే చెప్పచ్చు. పూర్తిగా ఒక రాగం మీద అని కాకుండా కీరవాణి రాగం ప్లస్ వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి మైనర్ స్కేల్ రకాలు. అది ఈ రాగానికి సంబంధించినంతవరకు సమాచారం. తాళం చతురస్ర జాతికి చెందినటువంటి నడకే తక్క ధీమి తక్క జను తక్క ధీమి తక్క జను. అయితే ఈ పాటకి ఇచ్చినటువంటి ప్యాటర్న్ కొంచెం స్లోగా ఉంటుంది. ఇప్పుడు మనం మొదటి సంగీతం విందామా? ఈ మొదటి సంగీతం అంటూ ఏం లేదు. బాలుగారు ఒక రాగం పాడతారు, తర్వాత రిథం అంటే టెంపో లేకుండా పల్లవియే ఒకసారి వస్తుంది, వెనకాల కార్డ్స్ వస్తాయి, అక్కడతో ఇది అయిపోయినట్టే. స్వరాలు చూద్దాము. అన్నప్పుడు అంటే నీ2 కీరవాణి మెట్లు ఒకసారి చూపించేస్తాను. ఇక్కడ మనకి నీ2 వచ్చింది ఫస్ట్. తర్వాత చూసారా, వెస్ట్రన్ మ్యూజిక్ అని చెప్పానా, వెంటనే మనకి నీ1 చూపించారు నెక్స్ట్ లైన్లోనే. తర్వాత మళ్ళీ మొదట వచ్చిందే. తర్వాత ఈసారి దా1 మీద ల్యాండ్ అవుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, దీన్ని డిమినిష్డ్ ఇంటర్వల్ అంటారు. అంటే దా నుంచి రీకి ఒక ఫాల్ స్లైడ్, మళ్ళీ రీ నుంచి దాకి. అంటే ఆ ఇంటర్వల్ని, అంటే ఇది సా అనుకుంటే మనకి ఇది మా2 అవుతుంది. సో ఆ సా నుంచి మా2కి ఉండే ఇంటర్వల్ని డిమినిష్డ్ ఇంటర్వల్ అంటారు. సో అది ఇక్కడ చూపించారు. అదేంటంటే ఒక చాలా విషాదమైనటువంటి ఒక ఫీలింగ్ని ఇస్తుంది. అందువల్ల ఆ ఇంటర్వల్ని ఈ ఆలాపనలో యూజ్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి కార్డ్స్ తోటి పల్లవిలో లైన్స్ పాడతారు. లాస్ట్ రీని వదిలేసినప్పుడు అది సాలో ల్యాండ్ అవుతుంది. ఎలా అంటే గా
రి సరి రే స అనుకోవచ్చు. అలా అనమాట. రెండోసారి చిన్న సంగతి. గారి సరి రే స. తర్వాత నీని పరిగా పప నీని పరిగా రి రి. సరి గగ రే గ మమ సరి గ మ పద ని సరి. ఇక్కడ మనకి దాటు నీటు వస్తుంది లాస్ట్ ఫ్రేజ్లో. దాటు నీటు ఆ రీతో వదిలేస్తారు. అక్కడి నుంచి చిత్ర గారు పల్లవి పాడతారు ఆ గా స్వరంలోంచి. ఇప్పుడు కార్డ్స్ చూద్దాం పల్లవికి. ముందుగా ఏమేం కార్డ్స్ వస్తాయో చూపిస్తున్నాను. ఈ ఫస్ట్ పల్లవిలో అంటే ఆయన పాడినటువంటి ఆలాపనలో సి మైనర్, జీ ఫోర్త్, ఈ ఫ్లాట్, జీ మైనర్, డి డిమినిష్డ్, ఎఫ్ మైనర్, జీ మేజర్. మళ్ళీ ఇక్కడ మైస్త్రో ఇసై జ్ఞాని ఇళయరాజా గారి గ్రేట్నెస్ చెప్పాల్సిందే. ఎందుకంటే ఒకటే ఫ్రేజ్లో ఒకే కీకి సంబంధించినటువంటి 3 కార్డ్స్ వాడారు. ఇక్కడ మనం చూస్తే జీ అనే కీకి సంబంధించి జీ ఫోర్త్, జీ మైనర్, జీ మేజర్ ఒకటే ఫ్రేజ్లో. అంటే పల్లవి పూర్తయ్యేలోపు మీకు ఒకటే కీకి సంబంధించినటువంటి 3 కార్డ్స్ ఎక్కడ ఇబ్బెట్టుగా లేకుండా. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ మైస్త్రో. ఇంకొకటి వెస్ట్రన్ మ్యూజిక్లో ఆ ప్రావిజన్ ఉంటుంది. అంటే చెవికి ఇంపుగా ఉన్నంత వరకు మీరు ఏ స్వరాలైనా వాడచ్చు, ఏ కార్డ్స్ అయినా వాడచ్చు. అఫ్ కోర్స్ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, అవి ఫాలో అవుతూ క్రియేట్ చేయొచ్చు అనమాట. మొదట సో సి మైనర్, జీ ఫోర్త్, తర్వాత ఈ ఫ్లాట్, జీ మైనర్ అంటే ఇది, అది కిందకి తెచ్చి వాయించాను. తర్వాత లాస్ట్ ఫ్రేజ్లో కార్డ్స్ ఏంటి? మళ్ళీ సి మైనర్, డి డిమినిష్డ్, ఇది డి మైనర్, ఆ నోట్ తీసి ఇది పెడితే డి డిమినిష్డ్. తర్వాత ఎఫ్ మైనర్ మామూలుగా ఇది కిందకి తీసుకొచ్చాం. తర్వాత జీ మేజర్ ఇది కిందకి తెచ్చుకున్నాం ఇన్వర్షన్. సో మొత్తంగా చూద్దాము. అయితే ఇక్కడ చూడండి, మామూలుగా కీ ఇది కదా, సి మైనర్ కదా రూట్ నోట్. అందువల్ల ఈ సారీగా నోట్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఆ సి మైనర్ కార్డే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, అదే వస్తుంది కూడా. కానీ ఇక్కడ ఏం చేశారు, మా కూడా టచ్ అయింది కాబట్టి అక్కడ ఎఫ్ మైనర్ యూజ్ చేశారు. అంటే ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ చెప్పాలి. గ్రూప్ కార్డ్స్ అంటారు, మేజర్ స్కేల్ అయినా సరే మైనర్ స్కేల్ అయినా సరే. అవి ఏంటంటే ఇప్పుడు మనం సిలో ఉన్నాం కాబట్టి సి మైనర్లో ఈ మైనర్ స్కేల్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సి మైనర్ స్కేల్, ఇందులో మనకు వచ్చేవి ఏంటంటే ఎఫ్ మైనర్, జీ సెవెంత్, సి మైనర్, ఈ 3 వస్తాయి. సో అక్కడ ఎఫ్ మైనర్ యూజ్ చేశారు కాబట్టి దాని వెంటనే జీ మేజర్ రావడం అనేది ఒక
ప్రిన్సిపల్ అనమాట గ్రూప్ కార్డ్స్లో. కాబట్టి ఇక్కడ సారీగా నోట్స్తో పాటు మా వచ్చింది కదా, అందువల్ల సి మైనర్ యూజ్ చేయకుండా ఎఫ్ మైనర్ యూజ్ చేసి తర్వాత జీ మేజర్ చూపించారు. గ్రూప్ కార్డ్స్ వాడారనమాట ఇలాగా. ఇప్పుడు మనం పల్లవిలోకి వెళ్దాము. పల్లవి ఒకసారి విందాము, పెద్ద తేడా ఏమి ఉండదు, ముందు వచ్చిందే ఒకసారి వినేద్దాం. ఒకే ఒక్క తేడా ఉంది, అంటే అనుపల్లవి ఫస్ట్ లైన్ పాడినప్పుడు చిన్న సంగతి పాడారు చిత్ర గారు. అదనమాట. అది అంతే, ఈ ఒక్క లైన్లోనే ఆ చిన్న సంగతి వచ్చింది. మిగతా అంతా బాలుగారు పాడినట్టు పాడారు, ఏమి తేడా లేదు. ఇప్పుడు మనం రెండో సంగీతం విందాము. ఈ రెండో సంగీతంలో మనకి స్ట్రింగ్స్, కోరస్, సంతూర్, వైబ్రోఫోన్ ఈ 4 ఉంటాయి. ముందు స్వరాలు మొత్తం చెప్పేస్తాను, చివరిలో ఒక్కొక్కటి ప్లే చేసి చూపిస్తాను ఇన్స్ట్రుమెంట్ మారుస్తూ. ఒక బ్యాంగ్ అనమాట. స స స స్ట్రింగ్స్ మీద. ఇక్కడ మనకి సితార్ ప్లస్ ఆ సంతూర్ కలిపి దబ దబ గరి స. తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ రే గ, మళ్ళీ ఆ సితార్ సంతూర్ కాంబినేషన్ దబద సరి గ మరి. దీని తర్వాత కోరస్ స్టార్ట్ అవుతుంది. సరి గ రి గ మా పద ప మా గరి. పమగారి సని సరిగా ప సాని స సపరి పగామరి సగరి సపదరి. సగరి సపద పద ప గరి గరి మద పమరి పదని ప. సరిగా పద సరిగా పద ప ప ప ప. ఆ కోరస్లో ఏంటంటే మీకు ఈ ప్లేస్ దగ్గర వెనకాల వేరే నోట్స్ వస్తాయి, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అంటే వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్లో కాయిర్ అని ఉంటుందన్నమాట. అంటే హ్యూమన్ వాయిస్ని ఒక 4 సెక్షన్స్లో కేటగరైజ్ చేస్తారు. SATB అంటే సోప్రానో, ఆల్టో, టెనర్, బేస్. సో ఇక్కడ ఏంటంటే ఫీమేల్స్ హై పిచ్లో ఉంటాయి వాయిసెస్, వెనకాల మేల్ వాయిసెస్ వేరే ఆక్టేవ్లో ఇస్తారనమాట. అలాగా ఈ నోట్స్ వచ్చినప్పుడు ఫీమేల్ వాయిస్లో, ఫీమేల్ కోరస్లో, వెనకాల మేల్ కోరస్లో ఆ నోట్స్ వస్తాయి. అవేంటి? సాని పని సా మా పద మా నీ 2. అలాగే కోరస్ అంతా అయిపోయి చివరికి వచ్చేసిన తర్వాత చూసారా మళ్ళీ ఆ ఇంటర్వెల్ ఇచ్చారు.
దా నుంచి రీ అంటే రీ నుంచి దా అయినా దా నుంచి రీ అయినా ఒకటే ఇంటర్వల్, డిమినిష్డ్ ఇంటర్వల్ అంటారు. చాలా విషాదంగా ఉంటుంది వినడానికి అది. సో ఆ ఇంటర్వల్ మళ్ళీ ఇక్కడ ఉపయోగించారు కాయర్లో. తర్వాత అని ఆ రీ మీద ల్యాండ్ అవగానే పదని ప, అది మళ్ళీ పా దాటు నీటు పదని ప అని ఒక వైబ్రోఫోన్ మీద నోట్స్. తర్వాత అది అక్కడ సీన్ చూస్తే మీరు ఆ సాంగ్లో కొరడాతో కొడుతుంటారు అనమాట హీరో క్యారెక్టర్ని. సో ఈ నోట్స్ ఏంటంటే డిస్కార్డెంట్ నోట్స్, అంటే పక్క పక్క నోట్స్ ఎప్పుడైతే మనం కలిపి వాయిస్తామో ఒక రకమైనటువంటి ఎఫెక్ట్ వస్తుంది. సో అక్కడ ఈ కొరడాతో కొట్టినప్పుడు ఎలాంటి బాధ అయితే కలుగుతుందో అటువంటి ఇమోషన్ చూపించినట్టుగా నాకు అనిపించింది ఆ రెండు నోట్స్ కలిపి యూజ్ చేయడం వల్ల. అది పా కాదు దా కాదు, రెండు కలిపి దబ 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 అని మీకు సౌండ్ వస్తుంది. సో ఇది రెండో సంగీతం. చరణం విందాము. స్వరాలు ఏంటంటే సాసని ప సాసని సప సాసని ప సాసని సప నేనే దసని విధి పగరి గగ స. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఫ్లూట్ బిట్, బేస్ ఫ్లూట్. పమగమ పదని సని ద పమగరి స, ప్యూర్ కీరవాణి నోట్స్. తర్వాత మళ్ళీ ఇదే లైన్ వస్తుంది పల్లవి. ఈ నెక్స్ట్ ఫ్రేజ్లో స్ట్రింగ్స్ వస్తాయి వెనకాల. ముందు పాట పోర్షన్లో వినబడే స్వరాలు చూద్దాము. ఇక్కడ చాలా అన్ని స్వరాలు వస్తాయి. నీని దాని పప మాప సరిగా ప నీద పదమని నీని దాని పప మాప సరిగా ప నీద ప. ఈ ఫ్రేజ్ నాకు ఎందుకో హేమవతి అని ఒక రాగం ఉంది, ఆ రాగ ఛాయలు కనబడతాయి. అంటే ఆ స్వరాలు వాడినటువంటి పద్ధతి చూస్తే ఆ రాగంలో మెట్లులా అనిపించాయి నాకు. ఇది ఫ్రేజ్. ఈ వెనకాల స్ట్రింగ్స్ మీద బిట్స్ ఏంటంటే గరిసాని దని గమ పదని. ఇవే వస్తాయి. అయితే ఈ నోట్స్తో పాటుగా కార్డ్స్ కూడా వెనకాల స్ట్రింగ్స్ మీద మనకి ఇస్తారనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రేజ్కి వెళ్దాం. గమ ప ని స సరి సని ని స మ గ మ గ స సరి సని ప గమ ప ని స సరి సని ని స మ గ మ గ స. ఇది ఫ్రేజ్. తర్వాత సరి రే గమారి గమగ సరి గరి ని సరి సప. లాస్ట్ ఫ్రేజ్
ఈ ఫ్రేజ్కి ముందు స్ట్రింగ్స్ తోటి ఒక చిన్న బిట్స్ ఉంటాయి, అవి చూపిస్తాను. అట్లాగా కార్డ్స్కి తగ్గట్టుగా వెనకాల బిట్స్ ఇచ్చారనమాట. లాస్ట్ ఒక బిట్ వస్తుంది, లాస్ట్ ఫ్రేజ్ అయిపోయిన తర్వాత చరణంలో, అది చూద్దాం. మైనర్ 9th కార్డ్లో నోట్స్ అనమాట అవి. గరీసా ప గరీసా. ఇప్పుడు మొత్తం చరణం అంతా ఒకసారి ప్లే చేస్తాను, దాని తర్వాత కార్డ్స్ చూపిస్తాను. ముందు ఏమేమి వస్తాయో చెప్పేస్తున్నాను కార్డ్స్. సి మైనర్, బి ఫ్లాట్, ఈ ఫ్లాట్, జీ మైనర్, డి మేజర్, ఏ ఫ్లాట్, జీ మేజర్. ఎక్కడెక్కడ ఎలా మారుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సి మైనర్. తర్వాత బి ఫ్లాట్, ఈ ఫ్లాట్, జీ మైనర్, మళ్ళీ సి మైనర్కి వస్తుంది. బి ఫ్లాట్ అంటే ఇది బి ఫ్లాట్, ఈ రెండు కిందకి తెచ్చుకున్నాం. తర్వాత ఈ ఫ్లాట్ ఇదే, ఏం మార్చలేదు ఇన్వర్షన్. జీ మైనర్, ఆ కీ కిందకి తెచ్చుకున్నాం, మళ్ళీ సి మైనర్. ఇది ఫస్ట్ ఫ్రేజ్. మళ్ళీ రెండోసారి కూడా అదే వస్తాయి కార్డ్స్. తర్వాత ఇక్కడ డి మేజర్, ఎందుకంటే మాటు వచ్చింది కదా. ఇక్కడ మీరు గమనిస్తే ఈ చరణంలో నీ వన్ ఉంది, దా టూ ఉంది, మా టూ ఉంది, నీ టూ ఉంది, దా వన్ ఉంది. సో ఎక్సెప్టింగ్ రీ వన్, గా టూ, మిగతావన్నీ వచ్చేసాయి. అదే వెస్ట్రన్ మ్యూజిక్లో ఉన్నటువంటి ఫెసిలిటీ. భావానికి తగ్గట్టుగా ఏ స్వరం అనే యూజ్ చేయొచ్చు. ఆ మాటు వల్ల డి మేజర్, తర్వాత మళ్ళీ నీకి వెళ్ళింది కదా, ఈ ఫ్లాట్. తర్వాత ఫ్రేజ్లో మాటు పా వచ్చాయి కాబట్టి డి మేజర్, జీ మైనర్. తర్వాత అంటే ఆ నెక్స్ట్ ఫ్రేజ్ నీ చుట్టూని తిరుగుతున్నాయి నోట్స్ కాబట్టి ఈ ఫ్లాటే ఉంచేశారు. రెండోసారి కూడా అంతే. ఇక్కడ మైనర్ ఇస్తారు. సో ఈ లాస్ట్ ఫ్రేజ్లో ఏంటి, సి మైనర్, ఏ ఫ్లాట్. ఏ ఫ్లాట్ అంటే ఇది, ఈ రెండు కిందకి తెచ్చుకుందాం. తర్వాత జీ మేజర్, రీగా మా, మళ్ళీ రీకే వచ్చింది కదా, సో మొత్తం అంతా జీ మేజరే. నా 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 నా
నా నా నా నా లాస్ట్లో బిట్. సో ఇవి కార్డ్స్. దీంతో చరణం మొత్తం పూర్తయింది. ఇప్పుడు మూడో సంగీతం విందాం. ముందు స్వరాలు చెప్పేస్తాను. మూడో సంగీతంలో ఒక లూప్ వస్తుంది, ఒక 4 times. ఆ లూప్లో నోట్స్ ఏంటంటే ఇవి అనమాట. అంటే స్ట్రింగ్స్ సంతూర్ కాంబినేషన్లో వస్తాయి ఇవి. ఇవి వస్తుండగా కోరస్ మీద నోట్స్ ఏంటంటే ఇదంతా ప్యూర్లీ కీరవాణి అనమాట. ఈ మూడో సంగీతం మొత్తం కీరవాణి, ఇంకా వేరే స్వరాలే ఉండవు. గరి సరి పమ నిదా పదా అని గా మీద ల్యాండింగ్ చివరిలో. తర్వాత గరి సరి మా పద పని. తర్వాత సరిగమ పస సాప సరిగమ పరిస నిదమ గరిస. ఇది మొత్తం కోరస్ బిట్. ఇది అయిన తర్వాత టింపనీ అని ఒక పెద్ద డ్రమ్ ఉంటుంది అనమాట ఆర్కెస్ట్రాలో. దాని మీద ఒక 2 బీట్స్ ఇచ్చారు. దీని తర్వాత స్ట్రింగ్స్. ఈ స్ట్రింగ్స్ నోట్స్ ఎట్లా ఇచ్చారంటే స్వరాలతోనే కార్డ్స్ వచ్చేస్తాయి. కార్డ్స్ విడిగా వెనకాల అక్కడ ప్లే చేయలేదు, కానీ ఒక 3 స్వరాల కాంబినేషన్లోనే ఒక కార్డ్ వస్తుంది కదా. సో ఈ నోట్స్ ఏంటంటే ఓబో అనే ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఈ స్ట్రింగ్ నోట్స్, ఆ ఓబో నోట్స్, ఈ 2 కలిపి మనకు ఒక కార్డ్ క్రియేట్ అవుతుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందు స్ట్రింగ్స్ స్వరాలు పాడేస్తాను. రే గ రే గ రే గ మ రే నీ నీటు. ఈ నీటు పైన ఉండగానే ఆ ఓబో నోట్స్ వస్తాయి. తర్వాత స్ట్రింగ్స్ బిట్ ఏంటంటే రే గ రే గ మ ద ప మ గ. మళ్ళీ ఈ గా పైన ఉండగానే ఆ ఓబో బిట్ ఇంకోటి వస్తుంది. ఇప్పుడు ఆ ఓబో బిట్స్ చూద్దాం. రే గ రే గ రే గ మ రే నీ అన్న వెంటనే గద బద గద బద గద బద గద బ. ఇక్కడ కార్డ్ అని చెప్పాను. అదేంటంటే ఆ స్ట్రింగ్స్ ఏమో నీ2 మీద ల్యాండ్ అయింది. ఇక్కడ ప్రధానంగా మనకి 2 స్వరాలు ఎక్కువ వినబడతాయి, గా ద. సో ఈ గా ద నీ2 ఈ 3 కలిపితే ఏ ఫ్లాట్ మైనర్ అనమాట. ఏ ఫ్లాట్ మైనర్ ఇది కింద పెట్టుకోండి, ఏ ఫ్లాట్ మైనర్. సో ఆ కార్డ్ యొక్క ఫీలింగ్ క్రియేట్ అవుతుంది. కార్డ్ ప్లే చేయక్కర్లేదు, 3 స్వరాలు విడివిడిగా ఎక్కడ వాయించినా కూడా ఆ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. తర్వాత ఏమైంది, నెక్స్ట్ బిట్ ఏంటి, అని గా మీద ల్యాండ్ అవగానే స్ట్రింగ్స్ ని పమ పగ పమ పగ పమ పగ పమ. ఇవి నెక్స్ట్ ఓబో మీద వచ్చే నోట్స్. ఇక్కడ మనకి ఈ కార్డ్ వస్తుంది, ఈ ఫ్లాట్ మేజర్. ఇది కిందకు వచ్చింది కదా,
ఈ ఫ్లాట్ మేజర్, అలా అనమాట. దీని తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ బిట్. ఈ పాటలో ఆ డిమినిష్డ్ ఇంటర్వల్ చాలా ఎక్కువ కనబడుతుంది మనకి. రీ దా చూపించాను కదా మీకు. ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్స్ బిట్లో ఆ రీ దాతోనే మొదలవుతుంది అనమాట. రీ రీ ద రీ 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 ద నీ 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 మద ద ద పద. ఇలాగా ఇంకో 2 సార్లు రీ రీ ద రీ 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 ద నీ 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 మద ద ద పద. మళ్ళీ రీ రీ ద రీ 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 ద నీ 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 మద ద ద పద. చూద్దాము. చివర మళ్ళీ సంతూర్ మీద ఒక 7 సార్లు పా ఇచ్చారు స్వరం. ఈ మూడో సంగీతం స్ట్రింగ్స్తో మొదలైంది కదా, అక్కడ ప పదా ప అని చెప్పాను కదా, దానికి ఏం చేశారంటే వెనకాల మళ్ళీ ఆ రీ దా చూసారా, మళ్ళీ ఆ రీ దా కాంబినేషన్ వాడారు. ప పదా అన్నప్పుడు ఇక్కడ సా సరి అని వస్తుంది. ప పదా ప, ఇక్కడ సా సరి స. ఇదే ఈ రీ ద అనేదే మళ్ళీ ఈ మూడో సంగీతం చివార్లో స్ట్రింగ్స్ బిట్ ఉంది చూసారా, రీ రీ ద రీ 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 దని నీ మద దద పద అని 3 సార్లు వస్తుంది. ఆ 3 సార్లు వచ్చినప్పుడు కూడా వెనకాల ఇవే స్వరాలు మళ్ళీ 6 సార్లు ఇచ్చారు. అలా వస్తుందన్నమాట. దీంతో మూడో సంగీతం పూర్తయినట్టే. ఇప్పుడు మనం ఎండ్ పల్లవి చూద్దాం. చివరి పల్లవిలో చెప్పాను కదా చక్కని వర్క్ ఉంది, అది చూద్దాం. ఇప్పుడు విందాము. ఈ చివరి పల్లవిలో ఓ ప్రియా ప్రియ ఆ లైన్ మొదలు పెట్టగానే ఓ అనగానే ఓ ప్రియా ప్రియా ఇలా ఇచ్చారనమాట 4 సార్లు. అంటే ఏంటి, ఈ G4 కార్డ్ ఎలాగూ పల్లవిలో కార్డ్స్లో ఉన్నదే, దానికి కొత్తగా ఈ దా యాడ్ చేశారంతే. సో ఇది అయిపోయిన తర్వాత అనుపల్లవి పాడతారు ఆయన, బాలు గారు పాడుతున్నప్పుడు వెనకాల ఆబ్లిగేటో అంటారు, అంటే స్ట్రింగ్స్ మీద ఒక వర్క్ అనమాట. ఆ నోట్స్ చూద్దాం. పాడుతూ వాయిస్తాను, 2 జాగ్రత్తగా గమనించండి. తారనరి తారని తారనని నరి నన నరనన నరనన. అంటే కార్డ్స్లో ఉన్న నోట్స్నే విడివిడిగా ఇచ్చారనమాట స్ట్రింగ్స్ మీద. దీన్ని ఆబ్లిగేటో అంటారు. మొదలు కార్డ్ ఏంటంటే ఈ ఫ్లాట్ ఉంటుంది. ఈ ఫ్లాట్ల నోట్స్నే వెనకాల ఇలా ఇచ్చారు. తర్వాత జీ మైనర్ ఎప్పుడైతే వస్తుందో కార్డు, దానికి ఈ రీ ఇచ్చారు. తర్వాత సి మైనర్ వచ్చినప్పుడు పైన గా ఇచ్చారు. తర్వాత డి డిమినిష్డ్ వచ్చినప్పుడు ఈ దా ఇచ్చారు. తర్వాత ఎఫ్ మైనర్ వచ్చినప్పుడు ఈ సా ఇచ్చి, తర్వాత జీ మేజర్ కాబట్టి ఆ గాకి వెళ్ళి మళ్ళీ రీకి వస్తారు. చివర ఈ రీ దగ్గర అవుతుంది అనమాట. చిత్ర గారు చివరన పాడినప్పుడు వెనకాల మళ్ళీ స్ట్రింగ్స్ మీద రీస గరి మగ పమ దబ రీస మరి పమ, ఇలాగ ఒక 4 సార్లు. నేనంతా కూడా మధ్య స్థాయిలో పాడేశాను. ఇప్పుడు వాయించినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా 4 సార్లు. అని వచ్చి చివర్లో ఈ 4th మీద ఎండ్ అవుతుంది. అంతే, ఇక్కడతో ఈ పాట మొత్తం పూర్తయినట్టే. మళ్ళీ వచ్చేసారి ఇంకో విన్నపంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.